ప్రపంచంలో ఉండవలసిన పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ నడుము కట్టాలి. అలా ఉన్నప్పుడే ప్రపంచం ఎదజల్లే అవకాశం ఉంటుంది. అందుకే జై విశ్వం, జై ప్రపంచం, జై పర్యావరణం, జై భారతదేశం, జై తెలంగాణ రాష్ట్రం, జై మహబూబాబాద్ జిల్లా, జై తురూరు మండలం, జై గోపాలగిరి గ్రామం, జై హరిత గ్రామముగా కావాల లక్ష్య సాధనకై మనం అందరం నడుము గట్టి ఇంటిలో చేరి ప్రతి మనిషి తన వంతుగా మన యొక్క పారిశుద్ధమైన ప్లాస్టిక్ను తరిమి కొడదాం, మత్తు పానీయాలు తరిమి కొడదాం, మన యొక్క జంతువుల బలిదానాలు తరిమి కొడదాం, మన గ్రామంలో ఉండవలసిన ప్రతి మొక్కను కాపాడుకుందాం. ఇదే మన గ్రామ స్వరాజ్య హక్కు, మన జీవిత హక్కు. ప్రతి వాళ్ళు ప్రతి చెట్టును కాపాడాలి, ప్రతి మొక్కను పెట్టాలి, మన గ్రామాన్ని మనమే తయారు చేసుకోవాలి. అందుకే మీ అందరికీ వందనం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటుదాం, ప్రకృతి ఒడిలో మన గ్రామాన్ని తయారు చేద్దాం. ఇదే మా సుశ్రుత ఫౌండేషన్ చేసే ప్రయత్నం. వెనమల రవి సార్ రవి మీ ఊళ్ళోనే ఉండడం మోడల్ నిజానికి మీ ఊరు అదృష్టం. కూడా మొన్న వచ్చి నేను ఇలా పనిచేస్తామని చెప్పి మొక్కలను నాటుతామని చెప్తే నాకు చాలా ఆనందం ఇస్తుంది. మీకు మన గ్రామంలో ఫిజికల్ ఫౌండేషన్ అంతా ఎన్నోకి మన మండలి సన్మానం మరియు భాగవతం ఎన్నో గారు పంచాయతీ కార్యదర్శి అందరూ ఈ చెట్టు చూడించిన వెంటనే మనందరికీ తెలంగాణ రాష్ట్రం
గుర్తుకొస్తుందండి. తెలంగాణ రాష్ట్రం మన గుర్తుకు రాగానే ఈ రోజున జరిగిన వర్ధంతి అయిన క్రీస్తు శేషువులు దొడ్డి కోమరయ్య గారు గుర్తుకొస్తారండి. అంటే ఈరోజు జూలై 7వ తారీఖున 1964 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు, తెలంగాణకు సాయుధ పోరాటానికి ఉద్యమానికి ఊపిరి పోసిన తొలి అమరుడు ఎవరంటే దొడ్డి కోమరయ్య. ఆయన దాదాపుగా 1927 ఏప్రిల్ 3వ తారీఖున దొడ్డి కొండయ్యకు దొడ్డి కట్టమ్మకు జన్మించిన మహాపురుషుడు, మహాయోధుడు. 19 సంవత్సరాలుగా ఆయన జన్మించిన కానీ ఆ తెలంగాణ రైతు తొలి అమరుడు ఈ ప్రపంచం ఈ విశ్వం ఉన్నంత వరకు వెలుగు ఒక ధీటిగా దాటిన వెలుగునిచ్చిన మహావీర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడండి. అలాంటి ఈ దొడ్డి కోమరయ్య యొక్క వర్ధంతి సందర్భంగా ఆ దొడ్డి కోమరయ్య యొక్క వారసులకు, పూర్వవాసులకు, ఆ కడవిండి ఒక గ్రామాలకు, తెలంగాణ ప్రజలకు ఎల్లవేళ్ళగా ఎప్పటికీ నా సుశ్రుత ఫౌండేషన్ మీకు వందనం తెలియజేస్తూ అభిమానులారా. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క శిరస వందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి దేశభక్తి కలిగి ఎవరైతే ఉంటారో ఈ దేశం కొరకు, ఈ ప్రగతి కొరకు, ఈ రాష్ట్రం కొరకు, ఈ యొక్క ప్రకృతి కొరకు అయితే ఎవరైతే కష్టించి శ్రమించి కాపాడుకోవడానికైతే ఎవరైతే ఉంటారో వారందరికీ నా యొక్క శిరస్సు వంచి వందనం చేస్తుందండి. ఈ రోజున జూలై 4వ తారీఖు 2026 అంటే దాదాపుగా 1964 జూలై 4వ తారీఖు 2026 జూలై 4వ తారీఖు 79 సంవత్సరాలు వెళ్ళి 80 సంవత్సరాలు అడుగు పెడుతున్న యోధుడు, అతని పేరు పలికిన, అతడు పుట్టిన భూమిలో అతని రక్తం చిందించి ఆ రక్తం మడుగులో ఉండి తన తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరుడు అయిన ఆ దొడ్డి కోమరయ్య గారికి నా శిరస్సు వంచి ఈ ప్రకృతి పరంగా నా సుశ్రుత ఫౌండేషన్ అతని యొక్క ఆత్మకు, అతని కుటుంబ వారసులకు, అతనికి నా యొక్క వందనములండి. ఎందుకంటే అమరవీరుల ఎంతోమంది త్యాగ ఫలమే ఈరోజు మనం అనుభవించున్న ప్రభుత్వం యొక్క ఫలాలు. మన యొక్క ప్రభుత్వ పథకాలు అంటే 1947 ఆగస్టు 15వ తారీఖున మన స్వతంత్రం భారతదేశానికి వచ్చినాక భారత ఒక భూగర్భంలో తెలంగాణ ఉన్నా కానీ పరిపాలన వ్యవస్థలో ప్రత్యేక తెలంగాణ ప్రాంతంగా ఏర్పడి ఎంతోమంది రాజులతోని, చక్రవర్తులతోని, రెడ్డి దొరల దాతలతోని బానిసత్వంగా ఏర్పడిచిన భూగర్భ తెలంగాణ దక్కన్ పీఠ భూమి ఏదంటే ఈ యొక్క ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఎట్టి చాకిరి, ఆకలికి, అంతేకాకుండా తన కష్టాలు చూడకుండా ఎన్నో అసులు బాసి తన యొక్క చెప్పు కాళ్ళ కింద ఉంచి ఆ దొరల దాతలతో పీడించబడుతున్న ప్రాంత ప్రజల యొక్క గడ్డ ఏదంటే తెలంగాణ. అలాంటి తెలంగాణకు ఆ రోజున ఎంతోమంది ఈ తెలంగాణ సాయుధ పోరాటకై దాదాపుగా 1800 నుంచి ఈ ఎట్టి చాకిర్లుగా చేసిన దొరల నుంచి వాటితోని రాపిడి చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆరుట్ల రామచంద్రారెడ్డి అనే గొప్ప గొప్ప రాజులని, రెడ్డి అని, మీ దొరలమని ఎన్నో విధాలుగా ఈ దోచుకుంటున్న యొక్క పేద ప్రజల విముక్తి కొరకై పోరాటముగా, ఒక సాయుధ పోరాటముగా తన ఎర్ర జెండా నీడలో నిలబడి అందులో ఒక యుక్త వయసు బాలునిగా తన చిన్న వయసు నుంచే తన యొక్క పిరికిడి బిగించుకొని మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎదిరించాలని ముందుకొచ్చి చాటెత్తి ఒక విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, ఆ విప్లవాత్మక మార్పులలో తన జన సమూహం నుంచి ముందడిగేసి ఆ ముందడిగేసే సమయంలోనే ఆ దొరల దాతలకు
ఒక ఆహుతి అయి ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి ఉద్యమ మొదటి అమరవీరులు ఎవరంటే ఈ దొడ్డి కోమరయ్య అండి. అలాంటి వాళ్ళు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో పుట్టినారంటే నిజంగా భగవత్ స్వరూపులే. అది 100% భగవత్ స్వరూపులే. ఎందుకంటే ఒక్కసారి చూడండి ఆయుర్వేద అభిమానులరా, మన ప్రకృతి విపత్తులు లాంటి ఎలాంటి అయినా గొప్ప గొప్ప ఈ సృష్టి ధర్మం చూడండి. ఈ ఒకసారి చూడండి, దాదాపుగా మన మనిషి దాదాపుగా ఈ ప్రకృతిలో భూమి గురుత్వాకర్షణ శక్తిని బట్టి దాదాపుగా రోని కార్తీ ఆరుద్ర మృగశిర కార్తీ మధ్యలో వచ్చినప్పుడు 100% ఈ ప్రకృతి ఆ పచ్చని తోరణాలుగా పులకిస్తుందండి. 100% అంటే 100% పులకిస్తుంది. అదే సమయంలో తన దొడ్డి కోర యొక్క రక్తం ఈ కడవెండి గ్రామంలో, అంటే ఈ తెలంగాణ ప్రాంతమైన ఇప్పుడు ప్రస్తుతము జనగామ జిల్లా అయిన కడవెండి గ్రామంలో ఆ రక్తం చిందించి తన ఎర్రని పుష్పాలు ఈ ప్రకృతికి ఎలాంటి విధాలుగా వచ్చినాయి అంటే ఆ వచ్చిన ఎర్రని పుష్పాలతోనే ఆ రోజున తెలంగాణ రైతు సాయుధ పోరాటం పోరాడి అప్పటి నుంచి మొదలుకుంటే దాదాపుగా 1964-50 నుంచి మొదలుకుంటే ఎంతోమంది అమరవీరులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు, అంతేకాకుండా విద్యార్థి వీరులు పోరాడి ఆ యొక్క కాంగ్రెస్ యొక్క కేంద్రం హయాంలో వచ్చిన తర్వాత 2014లో మనకు జూన్ 2వ తారీఖున ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచిన రాష్ట్ర ఫలాలతోనే ఈ రోజున అనుభవిస్తున్న ఈ యొక్క తెలంగాణ జనులు అనుభవిస్తున్న ప్రభుత్వ ఫలాలు. అలాంటి యొక్క తొలి అమరవీరుడు రైతాంగ సాయుధ పోరాటం ఆయనకు మరొక్కసారి నా యొక్క సుశ్రుత ఫౌండేషన్ తరపున, నా పుట్టినూరు గ్రామ ప్రజల తరపున, తెలంగాణ యొక్క ప్రజల తరపున 80వ వర్ధంతి జరిపించిన యూతి అంటే యువకులకు లేక ప్రభుత్వానికి, లేదంటే ఎంతమంది అయితే ఇతని గురించి కొనియాడి, ఎంతమంది అయితే ఆయన యొక్క త్యాగం కొరకు వాళ్ళ కుటుంబం కొరకు ఎంతమంది అయితే అతని యొక్క జ్ఞాపకాలు చేసుకుంటారో వారందరికీ శిరసు వంచి నా యొక్క సుశ్రుత ఫౌండేషన్ చెప్పేది ఒకటే, ఈ రోజున మన మార్గంలోకి వెళ్ళడానికి ఎంతోమంది అమరవీరులు పుట్టిర్రు, ఎంతోమంది తెలంగాణ అమరవీరులకు ప్రాణత్యాగాలు చేసిర్రు, ఎంతోమంది విద్యార్థి అమరవీరులు కూడా పుట్టి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, తన ఉద్యోగాన్ని లెక్క చేయకుండా తన ప్రాణమే ఈ రోజున తెలంగాణే ఆయుధము, ఈ తెలంగాణ ఉంటేనే, ఈ తెలంగాణ వస్తేనే ఇక్కడ ఉన్న జనాభా 100% ఆరోగ్యవంతంగా పుడతారు, ఆరోగ్యవంతంగా బతుకుతారు అని లెక్క చేయకుండా ఉద్యోగస్తులు, అంతేకాకుండా విద్యార్థులు, రైతులు ఎంతోమంది తన ప్రాణాన్ని ఒక తునాశంగా ఎదురుపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పరిచిన వాళ్ళందరూ ఎందరో ఉండరు. అలాంటి వాళ్ళు ఎగరెస్ట్ శిఖరంలాగా ఆకాశానికి ఎక్కిన యొక్క ఎత్తైన శిఖరంలాగా ఎదిగి ఈ ఆకాశంలో కనిపించిన చుక్కల్లాగా మన ఆత్మలో ఎంతోమంది ఈ రోజున వాళ్ళ యొక్క ఆత్మతోనే మనం ఈ రోజున బతుకుతున్నాం. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా, ఇప్పుడు నాకు ఇక్కడ ముళ్ళు తగిలింది, నేను గిట్ట అని తలుగుతూనే వెనక చూసుకుంటున్నా, కానీ ప్రాణాన్ని లెక్క చేయకుంటేనే అమరవీరులు ఎంతోమంది తన తెలంగాణ ఉద్యమంలో పోరాడి తన తల్లిదండ్రుల క్షోభత ఆలోచించకుండా, తన యొక్క సంతాన క్షోభత ఆలోచించకుండా, తన కట్టుకున్న భార్యల యొక్క క్షోభత ఆలోచించకుండా, తన యొక్క భర్తల యొక్క క్షోభత ఆలోచించకుండా ఎంతోమంది అమరవీరులు ఎంతోమంది ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడి మనకు 2014 ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఆ యొక్క అమరవీరుల యొక్క త్యాగాల ఫలాలే ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. అలాంటప్పుడు ఈ తెలంగాణలో వాళ్ళు ప్రాణత్యాగం చేసే ఈ రోజున తెలంగాణను ఏ విధంగా ఒక జీవమున్న పదార్థంలాగా, ఒక జీవమున్న జీవులాగా ఉన్నా కానీ జీవం లేని మనిషిలాగా, జీవం ఉన్న ప్రాణిలాగా చేసినామండి. అది 100% వాస్తవం. అది ఎందుకంటే ఆ రోజున దొడ్డి కోమరయ్య కాదు, కోమరం భీమే కాదు, సాకరి అయ్యమ్మే కాదు, ఎంతోమంది తెలంగాణ వీరులు ఆ రోజున సమయంలో ఉండవలసిన ఆ కాలంలో 1800, 1900 ఇప్పటి వరకు దాదాపుగా ఉన్న ప్రజల యొక్క దోపిడీ తత్వము, ఎట్టి చాకరి తత్వము, అమాయక తత్వము, దొరల యొక్క భూస్వామ్యం వద్ద ఉన్న భూమి, అంతేగాక పేదరికాల వద్ద ఉన్న భూస్వామి ఆ భూమిని వాళ్ళు గుంజుకొని లాక్కొని
కనీసం ఆకలిగా ఓడ్చుకొని ఆకలి లేకుండా సృష్టించబడి చేసే స్వార్థంతో ఎంతోమంది రాజులు ఎదిరించి, ఎంతోమంది దొరలు, రెడ్డిలు, పటేలు పటవాళ్ళు ఎదిరించి శోభను కలిగించిన ఆ రోజులు ఆ తెలంగాణ రోజులు. కానీ అవన్నీ ప్రాణత్యాగం చేసి ఎంతోమంది మనకు ఏ విధంగా ఆ యొక్క ఫలాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజున అదే క్షోభతతోని ఈ రోజున తెలంగాణ ప్రాంత ప్రజలు అమాయకులు ఎన్నో కుటుంబాలు బలై ఈ రోజున రోడ్డున పడుతున్నాయండి. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. 100% వాస్తవం. అందుకే ఈ రోజున దొడ్డి కోమర యొక్క ఆత్మసాక్షిగా, ఆ దొడ్డి కోమర యొక్క పూర వారసుల ఆత్మసాక్షిగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎవరైతే ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఎవరైతే ప్రజాప్రతినిధులు అయితే, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను రెండు చేతులు వచ్చి దండం పెట్టేది ఒకటి. ఎక్కడ లేదు ఈ యొక్క శక్తి. ఎక్కడైతే మనం కోల్పోయినామో ఆ కోల్పోయిన శక్తిని తిరిగి పునరావృతం చెందించాలంటే మనం కష్టించాలి. అది 100% వాస్తవం. సృష్టి ధర్మం అది. ఇక్కడ ఎక్కడో నుంచి వచ్చిన ప్రభావితం చెందిన మనుషులు ఈ మన ప్రాంత ప్రజలు కాకుండా వేరే ప్రాంతం నుంచి ఒక తెలివిగల వచ్చిన వ్యక్తిని చూడండి, అతన్ని గౌరవిస్తాం. అదే ఇక్కడనే ఉండి ఇక్కడనే ఒక తెలివిగా ఎదిగిన వ్యక్తిని ఆ చుట్టూ ఉన్న ప్రదేశం వాసులు మన వాళ్ళే మనం గౌరవించరు. కారణం ఏంటంటే అతని ప్రతిభ చూస్తుంటే కూడా ఎదిగినా కానీ మన ముందే మనిషి అనుకుంటారు. అదేవిధంగా ఈ రోజున దొడ్డి కోమర చరిత్ర 100% నేను ఎంతోమంది చరిత్ర చూసిన అల్లూరు సీతారామరావు చరిత్ర ఏది స్వతంత్ర సమరంలో ఎంతవరకే ప్రపంచ లిఖిత చరిత్రలో ఎంతవరకైతే ఉన్నదో దొడ్డి కోమర చరిత్ర కూడా అలాంటి సమానతుల చరిత్రే. ఆయన దేశం కొరకు, స్వతంత్రం కొరకు ఆయన పోరాడిండు. అదే దేశంలో ఉన్న పేద ప్రజలలో భూస్వాముల నుంచి ఈయన పోరాడిండు. కానీ ఆయన తెల్లవారు మరణదండకం విధించారు. కానీ ఇతన్ని ఈ తెలంగాణ వాదులు మన దురదాతలు మరణదండకం విధించారు. అంటే ఇందులో తేడా ఏముందనేది. అందుకే అలాంటి వాళ్ళ చరిత్ర దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితం, 60-50 సంవత్సరాల క్రితము ఈ చరిత్రే బయటికి రాలేదు. 100% బయటికి రాలేదు. మేము చదువుకునే సమయంలో దాదాపుగా 1991 మొదలుకుంటే 2004, 2005 మీ డిగ్రీ పీజీ వరకు చేసినా కానీ ఇప్పుడున్న పాఠ్య పుస్తకాలే మన తెలంగాణలో ఉన్న అమరవీరులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తర్వాత ఆటోమేటిక్గా బయటికి తీసుకొచ్చి మన ప్రభుత్వాలు. అందుకే అలాంటి ప్రభుత్వాలకు మన ప్రత్యేక రాష్ట్రంగా పరిపాలిస్తున్న ఎవరైతే మన దేశం కొరకు, మన ప్రగతి కొరకు, మన ఉన్నతి కొరకు మన రాష్ట్రం యొక్క ఉన్నతిని 4 దిశలుగా చాటిన వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వారందరికీ నేను 2 చేతులు జోడించి నేను దండం పెట్టేది ఒకటే అండి ఆయుర్వేద అభిమానులారా. ఆ రోజున వెట్టి చాకరి, ఆకలి, పేదరికం ఎందుకు ఈ భూప్రపంచం మీద దాదాపుగా భారతదేశం రాజ్యాంగ చట్ట ప్రకారమైన లేదా బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టపరంగా అయినా కానీ మన దేశంలో భూమి అడవి సంపద పోను సాగు భూమి, పంట భూమి ఏంటంటే దాదాపుగా మనకు పట్టా పాస్బుక్ పరంగా ఉన్న శాతం ఎంతంటే కేవలం ఒక 30%. ఎంత? కేవలం ఒక 30%. దాదాపుగా ఒక 50%, ఒక 20% ఇనాం భూములు, దేవస్థాన భూములు, అంతేకాకుండా మాన్య భూములు లాంటి భూములు ఉన్నాయి. కానీ ఈ 30% భూములు దొరలు, రెడ్డి వాళ్ళు లేక పటేలు పటవాళ్ళు అందరూ ఆక్రమించుకొని పట్టా చేసుకొని వాళ్ళకున్న జనసమూహానికి ఈ 30% ఉన్న భూమి సరిపోదని ఈ ఇనాం భూములలో లేదంటే మన యొక్క ఏది 111 భూములలో లేక దేవాస్థాయ భూములలో ఈ భూములలో చేరి ఆ రెడ్డి దొరలు మొత్తం ఆ భూములు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మంచిగా గుర్తుంచుకోండి. ఆయుర్వేద ఏం చేశారు? ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కొద్ది మందే ఒక 20,000 మంది ఉన్న జనాభాలో అప్పుడు ఎంత అండి? ఇప్పుడు ఒక 20,000 మంది, 30,000 మంది అంటే ఒక తొర్రూరు పట్టణం లేక మండలం స్థాయి వరకు, ఆ పట్టణ స్థాయి వరకు ఉంటారు. కానీ 20,000 మంది జనాభా కావాలంటే దాదాపుగా ఒక 10 లేదంటే ఒక 20, ఒక 30 ఊర్లు జనాభా ఉండేది. ఆ 30-20 ఊర్ల జనాభా సరిపోయిన భూమి ఎంత ఉంటుందో అంత భూమి ఒక పటేల్ పట్టువారే దాన్ని ఆక్రమించుకునేది. 100% తెలంగాణ జరిగింది అంతే. ఎందుకు ఆక్రమించుకునేది? తెలంగాణ పుట్టుకే తన స్వయం ప్రాతిపదిక మీద
భూమిని పట్టుకొని ఆకాశాన్ని పట్టుకొని ఈ పంచభూతాలను అనుకరించుకొని సొంతంగా బతికిన వాళ్ళు. అలాంటప్పుడు దొరలు దాతలు అంటే రాజులుగా ఉన్న వాళ్ళ కింద కొమ్ము కాసుకున్న వాళ్ళు దొరలు, ఆ దొరల కిందగా కొమ్ము కాసుకున్న వాళ్ళు రెడ్డి వాళ్ళు, ఆ రెడ్డి వాళ్ళ కొమ్ము కాసుకున్న వాళ్ళు పటవార్లు. ఎప్పుడైతే ఈ పటేలు పటవారు దొరలు కాక ఎప్పుడైతే కొమ్ము కాసుకున్నదో ఆ రాజుకు చైతన్యంగా ఉండి తన చామచక్యంతో ఆటోమేటిక్గా ఈ ప్రకృతి పరంగా వచ్చిన భూమిని సొంతంగా స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా తక్కువ మంది ఆధీనంలోనే ఈ భూమి ఎక్కువగా విస్తరణ భూమి వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే గుప్పిట్లోకి వెళ్ళిపోయిందో ఆయా రాజు నుంచి దొర నుంచి రెడ్డి నుంచి పటేలు, వాళ్ళు చేయించే పనులు వాళ్ళ నుంచి చేయలేక ఎక్కువ జనాభా ఉన్న ఒక జనాభాతోని తన వంతున తన ఇంటి పని, తన ఒంటి పనిని, తన శలక పనిని ఎట్టి చాకిరి చేయించేది. ఎట్టి చాకిరి చేయించేది. ఒక గుంపడి పిల్లలు ఉండేది, ఆ గుంపడి పిల్లలకు సరిపోయిన ఆహారం ఉండకపోయేది, వాళ్ళకి సరిపోయిన వస్త్రాలు ఉండకపోయేది, సరిపోయిన వేరే సంబంధించిన పదార్థాలు కూడా ఉండకపోయేది. అప్పుడు ఆ కుటుంబంలో యజమాని అంటే తాత, తండ్రి, అంతేకాక యువ పురుషుడు కూడా వెళ్ళి ఆ రెడ్డి వాళ్ళ ఇంటికన్నా, దొరల వాళ్ళ ఇంటికన్నా, లేదంటే ఆ పటేలు పటవారు ఇంటికన్నా వెళ్ళి వెట్టి చాకిరీ చేయించేది. అలా చేయించడం వల్ల అలా తిరుక్కుంటా ఆ విధంగా వచ్చుకుంటే దాదాపుగా అప్పుడు ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ప్రస్తుతము ఇప్పుడు జనగాం ఉన్న జిల్లా ప్రాంతంలోని, లేదంటే ఉమ్మడి నల్లగొండలో అప్పుడు కడవెండి ప్రాంతం అనే గ్రామము నల్లగొండలో వ్యాపించి చెందడం వల్ల అప్పుడు ఉన్న నైజాము రాజుకు తన దగ్గర ఉన్న దొరలు ఆటోమేటిక్గా ఆ నైజాం రాజు కొమ్ము కాసుకొని అక్కడ ఉన్న కడవెండి ప్రాంతం నుండి చుట్టూ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకొని అమాయక ప్రజలను ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టుకుంటూ వచ్చారండి. ఇది మంచిగినండి ఆయుర్వేద అభిమానులారా. అలాంటప్పుడు అనేక విధములుగా ఎన్నో ఉద్యమాలు వచ్చి ఆ ఉద్యమాల ఫలితమే ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. అందుకే అలాంటి అమరవీరులు ఏ విధంగా జరిగిపోయారు, అందులో మనకు ఇప్పుడు ఉన్న దొడ్డి కోమర ఏ విధంగా జరిపిన భాగంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు ఆ రోజున ఆకలి, వెట్టి చాకిరి, భూమి కొరకు, భుక్తి కొరకు, అంటే భూమి ఉంటేనే మన భుక్తి ఉంటే ఆహారం వస్తుంది. ఈ రోజున ఇదే తెలంగాణ ప్రాంతం, ఇదే తెలంగాణ ప్రజలు ఆ రోజున రాజుల చేత, పటేళ్ళ చేత, పటవాళ్ళ చేత, రెడ్డి వాళ్ళ చేత పీడించబడ్డది. మరి ఈ రోజున ప్రభుత్వం వచ్చింది. ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రము 1960లో 58-60లో దాదాపుగా ఎక్కడ 1947 మనకు ఆగస్టు వచ్చిన తర్వాత 49-50లో ఆటోమేటిక్గా భారత ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజున తెలంగాణ ప్రాంత ప్రజలు దేనికి ఎదిరించాలి, దేనికి బానిసయ్యారు? అప్పుడు దేనికి బానిసయ్యారు? వెట్టి చాకిరికి బానిసయ్యారు. వెట్టి చాకిరి చేస్తేనే ఆ దొర కానీ, ఆ పటేలు కానీ, ఆ పటవారు కనుక ఇస్తే వాళ్ళు వచ్చి ఇంట వండుకొని గంజో కలాపో చేసుకొని బతికిన వాళ్ళు. కానీ వాటికి ఆ రోజున ఎదిరించారు. కానీ ఈ రోజున ప్రజలలో ఏమి రావాలి అనే భాగంలోకి వెళ్ళిపోదాం. అందుకే ఈ రోజున నేను ఈ తెలంగాణ పోరాటం తొలి అమర వీరుడు ఎవరు? మన దొడ్డి కోమర అనగానే దాదాపుగా ఈ జమ్మి చెట్టు వస్తుంది. అందుకే ఎక్కడ శక్తి కోల్పోతూ అక్కడ శక్తి రావాలి. అంటే కొందరు చూడండి, ఉత్తరం మనుషులను వేలన చేస్తారు. ఏమైనా చేయగా నాకు ఇక్కడ ఏం లేదు అనిపోద్దు, అట్ట కాదు. అంతే మన తెలంగాణలో ఎలాంటి శక్తి ఉందో ఆ దాన్ని వెళ్ళిపోదాం, ప్రయత్నం చేద్దాం. నేను దాదాపుగా నాకు మొన్న కామెంట్ పెట్టిర్రు, నాకు కూడా పై సూచనలు కూడా కొందరు ఏమన్నారంటే, చెప్పిన చెట్టును చెప్తావు, ఆ దానికి దీనికి తేడా ఏందని డాక్టర్ గారు అన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, చెట్టు విధానం వేరు, సేకరించే విధానం వేరు, ఇప్పుడు ఉంచే వాతావరణం వేరు. నేను ఇంతకుముందు చెప్పిన భూగోళం మీద ఆటోమేటిక్గా భూమి వంగి ప్రయాణించి తిరిగి ఉత్తరాయణ నుంచో దక్షిణాయన నుంచో రోహిణి కార్తీ నుంచి ప్రవేశించినప్పుడు ఆ భూమిలో ఆటోమేటిక్గా ఆ కిరణాలకు అంటే భూమి వాతావరణ పై భాగానికి సూర్యుని కిరణాలకు రెండింటి మధ్య అనుసంధానంగా జరగడం వల్లనే ఆటోమేటిక్గా వాతావరణ మార్పు వచ్చి ఇలాంటి పచ్చతోరణంగా ప్రతి భూమి అంటే నేల భాగము చిగురిస్తుంది. ఆ చిగురించే సమయంలో మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే అలాంటి ఆ పదార్థాలు మన శరీరంలో వ్యాకోసం సంకోచం చెందడం వల్ల మనకు 100% వ్యాధులు రావు. ఇది 100% వాస్తవం.
దీని మనకు ఆటోమేటిక్గా రాకనే ఏం చేస్తామంటే ఇప్పుడు దాదాపుగా ఈ నెల ఏంది జూన్ అయిపోయింది జూలై నెల, కానీ ఈ జూలై నెల, జూన్ నెల, ఆగస్టు నెలలో ఎక్కువ శాతము పక్షవాతాలు వస్తున్నాయి. పక్షవాతాలు ఎందుకు వస్తున్నాయి? దాదాపుగా మన శరీరంలోని బ్రెయిన్లన్నా హార్ట్లన్నా గుండెలన్నా కిడ్నీలన్నా ఒక ట్యూనర్ లాగా ఏర్పడినప్పుడు ఆ ట్యూనర్ ఆటోమేటిక్గా ఎక్కడికక్కడికి కరిగిపోకుండా రక్తంలో కలిసిపోయి, లేదంటే జెనెటిక్ ప్రాబ్లంతో తన తల్లి వారసులకో లేక తండ్రి వారసులకో ఎక్కడైతే ట్యూనర్ ఒక బొటిమలాగా ఏర్పడుతుందో ఆ బొటిమల్లో వచ్చే మార్పుతో ఆటోమేటిక్గా ఎక్కువగా గడ్డగట్టి ఆ రక్త ప్రసరణ కనుక జరగనప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పక్షవాతాలు వస్తాయి. గుండెలో సమీపిస్తే మనకు హార్ట్ అటాక్ లాగా వచ్చి అక్కడ ఆటోమేటిక్గా ఆ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్లో సంభవిస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అదే కిడ్నీలో ఎక్కువగా ట్యూనర్ లాగా ఏర్పడితే కిడ్నీ లాంటిది ఒక పోట్లాగా వచ్చి ఎప్పటికీ మూత్రబంధ వ్యాధులు, నొప్పి రావడం జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రాను క్యాన్సర్కి దారితీస్తాయి. అలాంటప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో మనం ఎలాంటి చెట్టు ఉండేవి దాన్ని తీసుకోవడానికి ముందు ప్రయత్నం చేయాలని ఈరోజు చెప్పేది. ఎందుకంటే దొడ్డి కోమరయ్యే ఈ తెలంగాణ తొలి అమరవీరుడు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రాణం పోసిన అమరవీరుడు. ప్రాణం పోసిన అమరవీరుడు. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి జమ్మి చెట్లు ఎక్కువ ఉండేది. 100% ఈ జమ్మి చెట్లు ఉండేది. కానీ ఇది మా ఊరు కుంట అండి, ఇది కొత్త కుంట అంటారు. ఇక్కడ ఇది దాదాపుగా ఇక్కడ బతుకమ్మ, ఈ తెలంగాణ పండుగ ఏదండి అంటే మన తెలంగాణ ప్రాంత ప్రజల పండుగ ఏదంటే బతుకమ్మ ఘాటు ఇక్కడ కట్టాలని మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి, గౌరవ శ్రీ ఉప సర్పంచ్ గారి, కార్యదర్శి, వార్డు మెంబర్ సమక్షంలోని ఇక్కడ చెట్టు తీసేసారు. ఇది మంచి గుర్తుంచుకున్నాను. ఆ చెట్టు తీసినందుకు మనకు వీడియోలు అట్లా కనబడుతున్నాయి. నేను ఇక్కడి నుంచి చెట్టు పెడతారు, ఒక్క చెట్టు తీసేస్తే 10 చెట్లు పెట్టే సిద్ధాంతం వాళ్ళు వెళుతారు. కానీ నేను మేము కోరేది ఒక తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడున్నా కానీ ఈ బతుకమ్మ పండుగ వరకన్నా మీరు ఆలోచించి ఒక తీర్మానం చేసి పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ ఈ జమ్మి చెట్టు, పల్లె ప్రకృతి ఉన్నది కానీ ఈ జమ్మి చెట్టు, తంగేడు చెట్టు, రావి చెట్టు, ఉసిరి చెట్టు, నేరేడు చెట్టుకు, నల్లతుమ్మ చెట్టుకు, వేప చెట్టుకు, లేదంటే మర్రి చెట్టుకు, లేదంటే సీతాఫలం చెట్టుకు, ఊడుగు చెట్టుకు, మన తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి అయితే చెట్లు కోల్పోయినావో అలాంటి చెట్లకే ప్రాముఖ్యత ఇవ్వండి. ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి. దాంతోపాటు అంతర్జాతీయంగా కూడా పర్యావరణంలో కూడా మార్పు వస్తుంది. అంతేకాకుండా గొప్ప ఇలాంటి ఒక దొడ్డి కొమర ఇలాంటి వర్ధంతి లాంటి సందర్భంగా, అంతేకాకుండా వాళ్ళ యొక్క జయంతి సందర్భంగా, అమరవీరుల యొక్క సందర్భంగా, పుట్టినరోజు పెళ్లి రోజుల సందర్భంగా కూడా 2 చేతులు జోడించి పెట్టేది ఒకటే. నా యూట్యూబ్ చూసే ప్రేక్షక దేవుళ్ళు, అంతేకాకుండా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయి, డివిజన్ స్థాయి, గ్రామ స్థాయి, మండలం స్థాయి వరకైతే ఎవరైతే ప్రజాపాలకులు ఉంటారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో, ఈ 2 చేతులు జోడించి పెట్టేది ఏంటంటే పల్లె నర్సరీలో టైంపాస్ చెట్లు పెట్టకండి. టైంపాస్ చెట్లు పెట్టి ఆ చెట్ల నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఈ జనాల్లో విదజల్లడం వల్లనే ఈ భయంకరమైన వ్యాధులు వస్తాయి. దానికి ఒక ఉదాహరణ చెప్పండి. కౌరవులు 100 మంది, 101 మంది కర్ణునితోని వాళ్ళు ఉన్నా కానీ, కుంతీదేవికి పుట్టినా కానీ ఇది కర్ణునికే, కౌరవులకే సపోర్ట్, అంటే 102 మంది. అదే పాండవులు 5గురు అయినా కానీ ఏం చేసిర్రు? వాళ్ళని పటాపంచలు చేసి ధర్మం కొరకే పాడారు. అదే స్వధర్మం ఉన్నాడు ఎవరు మనకు ఎన్నోసార్లు వచ్చారు. ఈ స్వధర్మానికి పోరాడిన వాళ్ళు ఈ పాండవులు కౌరవులు కలిసి వినాశనం చేశారు. 100% వినాశనం చేశారు. మన స్వధర్మం లాంటిగానే కౌరవుల పాండవుల కంటే ఈ చెట్టు 12 తీర్లది, 10 తీర్లది. ఈ పల్లె ప్రకృతి వనంలో ఇప్పుడు ఏం చేస్తారు? వీధిన ఊరున ప్రతి ఒక్కరు కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, లేదంటే ఎంఆర్ఓలు కానీ, ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధుల్లో పాలకులు ఉన్న సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, లేదంటే మున్సిపాలిటీ ఉన్న చైర్మన్స్ కానీ, లేక ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ ఏం చేస్తారు? రోజు ఒక 100 చెట్ల 10 చెట్ల పెడతారు. 100 చెట్లు 10 చెట్లు పెట్టే చెట్ల కంటే ఈ అమూల్యమైన శక్తిని ఇచ్చేది, ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఏది? ఈ ప్రపంచంలో రావి చెట్టు. ఎక్కువగా భూ సారాంశాన్ని ఆటోమేటిక్గా భూమిలో ఉన్న ఒక జలభాగాన్ని ఈ భూమిలోకి ఇంకకుండా ఒక జలాన్ని కేంద్రీకృతం చేసి నిండు కొన్ని మీటర్ల వరకు కేంద్రీకృతం చేసేది అంటే అది మన జాతీయ చెట్టు. మన రాష్ట్రీయ చెట్టు ఏది?
ఈ జువ్వి చెట్టు. ఇది ఏం చేస్తుంది? రావి చెట్టు తర్వాత ప్రపంచంలో ఏ చెట్టు అంటే ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఏదంటే ఈ యొక్క జువ్వి చెట్టు అండి. ఇది ఏది జమ్మి చెట్టు అంటారు. ఈ జమ్మి చెట్టు అండి. ఈ జమ్మి చెట్టు గాంక ఎక్కడైతే ఈ యొక్క ఏది మన పల్లె ప్రకృతి వనంలో కనుక పెట్టుకొని కనీసం ఒక 1000 మంది నివసిస్తున్న ఒక ప్రాంత గ్రామంలో కోడలి కాడ లేక దేవస్థానాల కాడ లేక మన గ్రామ దేవతల కాడ ప్రతి ఒక్కరు ఈ యొక్క ఏది ఈ జమ్మి చెట్టు కనుక పెడితే 100% మనకు ఈ ప్రజల్లో ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళి వాళ్ళ మెదడులో ఉన్న ట్యూనల్ ఆటోమేటిక్గా ఏ ప్రభావం చెందినా కానీ వ్యాధులకు భరితబారండి. ఇది 100% పల్లె ప్రకృతి ముందు రావాలి. ప్రభుత్వం కంటే ప్రజల్లో అవగాహన రావాలి. ప్రజల్లో అవగాహన వచ్చినా అవగాహన వ్యతిరేకించి ఇక్కడ దయ్యం ఉంది, ఇక్కడ మంత్రగాడు ఉన్నాడు, ఈ గడ్డి మేసం ఇక్కడ చెట్టు పెడితే మంత్రం చేస్తాడు, ఈ దయ్యం ఉండి ఈయన చేస్తాడు అని చెప్తారు. అందులో దయ్యం భూతం లేదు. ఈ తెలంగాణ ప్రాంతం మొదటి నుంచి మిసిగడే మోసపూరితాలు ఎక్కువ ఉన్నాయి. కానీ చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. మన తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉండేది. అంటే ఒక జ్ఞానపదం పాడబడే వాళ్ళు ఉండేది. ఓ జ్ఞానపదం పాట తగ్గట్టు నాట్యం చేసి ఒక నటన ఉండేది. అంటే ఒక ఇంట్లో నటుడు ఉండేది, గాయకుడు ఉండేది, అంతేకాక ఒక రచయిత కూడా ఉండేది. తన యొక్క తెలివి తగ్గట్టు తన పని చేసుకున్న తగ్గట్టు ఆ యొక్క అల్లికతో అల్లి ఆటోమేటిక్గా తెలంగాణలో పాడకుండే ఒక జానపద గేయాలు ఎన్నో వెలిచినాయి. అలాంటిది కళలకు నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా కళల నైపుణ్యం ఏదంటే తెలంగాణ గడ్డే. కానీ ఆ తెలంగాణ గడ్డలో జరిగిన అన్యాయం చెప్పు చూడండి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో, ఎప్పటికైతే కళల నైపుణ్యం కాక సినీ పరిశ్రమ వచ్చిందో, ఎక్కడ పుట్టి సినీ పరిశ్రమ ఆంధ్ర వారసులే పుట్టి ఆటోమేటిక్గా మద్రాసుకి వెళ్ళి ఆ మద్రాసు నుంచి సినీ పరిశ్రమ తెలంగాణలో ప్రవేశించబెట్టిర్రో ఇక అప్పుడు వచ్చిందని మన తెలంగాణ విద్వాంసం అంటే పెద్ద విద్వాంసమే. వాళ్ళు వచ్చి మేమే తెలుగు నేర్పుతున్నాం మనం గొప్పలు చెప్పడం, వాళ్ళ తెలుగులో గొప్పలని వాళ్ళు చెప్పుకోవడం. ఒక చిన్న నటుడు ఈ రోజున ఆస్కర్ అవార్డు వరకు వెళ్ళిందంటే అదే ఆస్కర్ అవార్డు నటుడు ఒక 4 గంటలు ఒక డైరెక్టర్ అంటే ఒక యాక్షన్ నేర్పే డైరెక్టర్ చెప్పకుండా, ఒక సంగీతం కొట్టే ఒక విద్వాంసం చెప్పకుండా ఏకదాటిగా ఇప్పుడు ఆస్కర్ అవార్డులకు వెళ్ళిన మన భారతదేశం వ్యాప్తంగా వెళ్ళిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు హీరోలు కానీ హీరోయిన్లు కానీ నటులు కానీ ఎవరైనా కానీ ఏకదాటిగా ఒక 4 గంటలు ఒక 6 గంటలు యాక్షన్ పాడబడవండి. కానీ అదే యాక్షన్తోని అదే తన గొంతు నైపుణ్యంతో తనకున్న రచయితతోని ఎంతోమంది కొన్ని 100 మంది ఈ తెలంగాణ వాదుల్లో ఉన్నారు. కానీ వాళ్ళ కనీసం ఆస్కర్ అవార్డు కానీ కనీసం వాళ్ళ పేపర్ కానీ టీవీలో కానీ మన ప్రజల ముందుకు వచ్చిరండి ఆయుర్వేదాభిమానారా. మరి ఎక్కడ కోల్పోయినామండి అంటే దూరం చూసింది ఏమని చూడు, పులిని చూసి నక్క వాతలు పెట్టినట్టు ఉన్నది. ఏం చేసారు? ఉమ్మడి రాష్ట్రం ఉన్న తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వచ్చి వాళ్ళే గొప్పలు వాళ్ళకే సప్పలు కొట్టాం. ఒక్క తెలంగాణ హీరో అల్లూరి సీతారామరాజు గురించి కొన్ని 10 సినిమాలు తీసారు. ఇదే తెలంగాణ అమరవీరులు ఎంతో మంది ఉన్నారు. ఈ తెలంగాణ అమరవీరుల గురించి వాళ్ళ సినిమాలు తీసిరండి ఒక్కసారి గుండె మీద వేసుకొని. సరే తీయలేదు, వాళ్ళు తీయలేదు. ఒకవేళ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి ఈ మధ్యన 12 సంవత్సరాల కాంచిన మన తెలంగాణలో ఉన్న డైరెక్టర్లు సినీ రచయితలు గాయకులు తీస్తే మన తెలంగాణ వాళ్ళని చూస్తున్నామండి, చూడం. టీప్ పెట్టుకుంటాం, ఆంధ్ర వాళ్ళదో హిందీ వాళ్ళదో సీరియల్ సూపర్ సినిమాలు చూస్తూ ఉంటాం. మరి ఇంకా ఎవరు దొంగ? ఎవరు ప్రేక్షకు అంటే ప్రజలలో ఎప్పుడైతే అమోఘంగా మార్పు వస్తుందో ఆ రోజే ప్రపంచం మార్పు చెందుతుంది. అప్పుడే ఈ ప్రపంచం వెదజల్లుతుందని ఆ రోజున మనం బిఆర్ అంబేద్కరే దానికి ఆయన అనుభవించి చెప్పిండు. కానీ మనం మార్పు చెందాం అంతే. చెందగానే ఏం చేసారు? ఎంతవరకు త్యాగం చేసినా ప్రాణత్యాగాలు చేసినా వీళ్ళు మార్పు చెందలేదు. కనుకనే ఈ ప్రపంచం మీద అన్ని విధాలకు కళలు ఉన్నాయి, నైపుణ్యం ఉన్నాయి. ఆ కళలతోనన్నా మేము క్యాచ్ చేసుకుని కొన్ని కోట్లు సంపాదించుకుంటామని వాళ్ళు ఆ విధంగా సంపాదించుకుంటూ వచ్చారు. కానీ ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి. ఈ రోజున ఏ తెలంగాణ ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా నాన్న అంటే ఒక 150 అంటే దాదాపుగా ఒక 100, 120 కుటుంబాలు ఉన్న కాడ ఉదయం లేచి సాయంత్రం వరకు రాత్రిపూటనో భార్యకు నిద్ర పట్టది, పొద్దుందాకనో భర్తకు నిద్ర పట్టది, ఇద్దరి మధ్యన చూసో పక్క వాళ్ళ కుటుంబాలకు నిద్ర పట్టది. కారణం ఏంటంటే భర్త దాగి వచ్చి
భార్యను కొట్టడం, భార్య లేచి తెలందాక పొందాక లొల్లి చేయడం, వీళ్ళిద్దరు కలిసి కోర్టు చుట్టూ తిరగడం, వీళ్ళ సాల్వ్ చేయలేక ప్రభుత్వం తల పట్టుకోవడం. అంటే ఇప్పుడు ఆ రోజున భుక్తి కొరకు, భూమి కొరకు, తన యొక్క స్వార్థం కొరకు, తన యొక్క బతుకు తెరువు కొరకు ఆ రోజున ఆ తెలంగాణ వీరులు పోరాడితే, ఈ రోజున తెలంగాణ నారీమణి ఏం పోరాడుతుందంటే, నా భర్త మందు తాగొద్దు, మద్యపానానికి బానిస కావద్దు, నా భర్త వల్ల నా కుటుంబం కుంగి కుషించిపోతుందని ఈ రోజున 4.5 కోట్ల జనాభాలో దాదాపుగా 2.5 కోట్ల జనాభా సమస్య ఇదేనండి. మరి దీన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి? అది నీ నుంచి అవుతుందా? నీ నుంచి కాదు, నా నుంచి కాదు. కాక తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక్కసారి అయితేనే ఆయనకు ఏం చేసిండు? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు ఏం చేసిండు? బడిలో కొన్ని మీటర్ల దూరంలో, దేవస్థానం కొన్ని మీటర్ల దూరంలో బెల్ట్ షాపులు తీసేసాడు. ఆ బెల్ట్ షాపులు తీసేస్తే ఇప్పుడు ఏమున్నది? రేపో మాపు ఇక గట్టికి ఒకసారి టీవీలో రావడం, టీవీ 9లో రావడం, మీడియాలో రావడం, వైరల్ మన సోషల్ మీడియాలో రావడం, రేపో మాపో విజయ్ ప్రభుత్వం కుప్పకూలిపోద్దని మనకి ఎర్దేవా చేయడం. మరి ఎందుకు? తాగుబోతులు ఎక్కున్నారు. ఆ తాగుబోతులు ఏం చేస్తారు? ప్రతిపక్షానికి మిత్రపక్షాన్ని గారిగా ప్రతిపక్షాన్ని వేసి నువ్వు కొందరు కూలిపోతే కుప్ప కూలిపోద్దని. మరి అలాంటి అప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పాలకుడు కానీ ముందొస్తారండి ఆయుర్వేద అభిమానారా? వాళ్ళు ఏం చేస్తారు? కొద్ది కాలం చూస్తారు, నాదేంది, నేను తాగి నేను పోతానా అని మొత్తం చేస్తారు. తాగి ఎవరు చేసుకున్న గోతులే వాళ్ళే పడతారు. తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా తాగుబోతుల సంఘం గడ్డ ఏదంటే తెలంగాణే. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్కు, ప్రపంచవ్యాప్తంగా షుగర్కు, ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్కు, ప్రపంచవ్యాప్తంగా నాలాంటి బట్టతలకు రోగాల దిబ్బ ఏదంటే ఈ తెలంగాణే. మరి ఇలాంటి తెలంగాణను ఎంతమంది అంబేద్కర్లు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది ఇలాంటి దొడ్డి కోమలు ఇలాంటివి వచ్చినా కానీ ఇప్పుడు కాపాడతారండి. ఒక్కసారి ఆయుర్వేద అభిమానారా? ఆనాడు సాకలి ఐలమ్మ, దొడ్డి కోమరయ్య, అంతేకాకుండా ఎంతోమంది ఈ తెలంగాణ అమరవీరులు ఎర్రజెండను పట్టుకొని ఎంతమంది పుచ్చలపల్లి సుందరయ్య లాంటి, మల్లు స్వరాజ్యం లాంటి ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు ఉంటే ఈ రోజున చూస్తే, ఈ తెలంగాణ పరిస్థితి చూస్తే వాళ్ళు నిజంగా ఏడ్చి వాళ్ళ ఆత్మ నిజంగా ఇప్పుడు ఆకాశంలో వాళ్ళు ఘోషిస్తున్నారు. ఇది వాస్తవమా కాదు? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ చూసినా ఏమున్నది నానా? కోట్లాని కోట్లు ఉన్న ఇలాంటి కుప్పలు ప్లాస్టిక్, ఇలాంటి ప్లాస్టిక్ కేవలం మన గోపాలగిరి గ్రామంలో వారానికి ఒక్కసారి తీసినా కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎన్నున్నాయి? ట్రాక్టర్ నిండా ప్లాస్టికే, ఇంటి నిండా ప్లాస్టికే, బజార్ నిండా ప్లాస్టికే. అంటే 110, 120 రేషన్ కార్డులు ఉన్న గ్రామంలోనే ఒక ట్రాక్టరు ప్లాస్టిక్ వెళ్తే నువ్వు ఎక్కడ బతుకుతావయ్యా? ఒకసారి ఎక్కడ పడతావు? ఎక్కడ బతుకుతారు? ప్రభుత్వాలు తీసుకొచ్చి నీళ్ళు తీసుకొని నీకు ఏం పెడతాయి? ఇక చెప్తే నాకు క్వశ్చన్ ఎత్తాడు. ప్రభుత్వం తీసుకొచ్చి నాకు ఏం చేయాలి? నీకు నువ్వు భూమి మీద దేనికి పుట్టినావు? ప్లాస్టిక్ తెస్తాందుకా? ఇతరులను వాళ్ళ మీద వాడుకొని ఇంత పంచభూతాలు లాంటి వినాశనం చేయడానికా? అది మనం ఆలోచించాలి. అలాంటి తెలంగాణ మనం ఏ విధంగా ఎదుర్కొనేటప్పుడు ఈ మార్గంలోకి వెళ్ళడానికి. అందుకే మరొకసారి ఈ యొక్క దొడ్డి కోమరయ్య వారసులకు, ఈ రోజున పరిపాలిస్తున్న వాళ్ళందరికీ, ఈ రోజున జనాభాకు, అంతేకాకుండా ఎవరైతే అంగవైకులు, ఎవరైతే తాగుడు బానిస్తాయి, ఎవరికైతే భయంకరమైన వ్యాధులు ఉంటాయో వాటన్నిటిని మనకు ఏ విధంగా తరిమికొట్టడం భాగంలోకి వెళ్ళిపోదాం. అందుకే ఈరోజు జమ్మి చెట్టు గురించే నేను చెప్తున్నా. జమ్మి చెట్టు సమూలంది నేను చాలాసార్లు చెప్పిన. ఒకసారి అవిసె గింజలు చెప్పిన, ఒకసారి వేరే చెట్టు చెప్పిన. నేను చెప్పే సందర్భము, చెప్పే చెట్టు అదిని ఏ విధంగా అనుసరించాలని భాగంలోకి వెళ్ళిపోయినాక దొడ్డి కోరే భాగంలోకి వెళ్ళిపోదాం. ఇది జమ్మి చెట్టు అండి. ఈ జమ్మి చెట్టు ఏం చేయాలంటే దాదాపు చూడండి, మామ వీక చెప్తుంది, ఇప్పుడు కూడా వీక మొన్న కూడా అంటుంది. మా నాన్నమ్మ ఉన్నప్పుడట ఈ జమ్మి చెట్టు కాండాన్ని తీసుకొని దాంట్లో ఒక దీపాంతం చేసి అందులో ఆముదం పోస్తే, ఆ ఆముదంలో అప్పుడు కరెంట్ లేదు కదండి, ఈ ఆముదం పోస్తే అలా బత్తి పెట్టి ఆ ఆముదం వెలుతురకు మేము మా అక్క పెద్దగా ఉండేది, మా పెద్దన్న పెద్దగా ఉండేది, నేను చిన్నగా ఉండేదట. ఆ వెలుతురికే కళ్ళు మంచిగా కనబడేదట. అంటే ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్తున్నా. ఇప్పుడు కండర క్షీణత వ్యాధి వస్తుంది. ఇప్పుడు 1,000,000 మందిలో 10కి 100 మందికి వస్తుంది, లక్షలో ఒకరికి వస్తుందండి. ఇప్పుడు వచ్చేది పెద్ద ప్రభావం ఇదే. ప్రపంచాన్ని అడగడగడగడ ఓడించేది అంటే కండర క్షీణత వ్యాధి. ఇది భయంకరం. ఈ వ్యాధి రావద్దండి, ఇది రాబోతుంది.
ఎందుకు రాబోతుంది? 100% రాబోతుంది. మనం తినే పదార్థం కలుషితమే, ఆక్సిజన్ కలుషితమే, నీ నీరు కలుషితమైనాక నువ్వు రాదా? కండరాలు ఎక్కడి నుంచి వస్తుంది? మన ప్రపంచంలో ఈ చెట్టు ఉన్నది కదండి, నేనున్నగా ప్రాణం కదా, నేను అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? కేవలం నేను నోటితో అంటే మన దంతములతో తీసుకున్న ఆహార పదార్థం ఎంత తీసుకున్నా కానీ కేవలం 8% వరకే నా శరీర అభివృద్ధికి తోడ్పడే ఆహార పదార్థం. కానీ 90%, 88% వరకు ఏంటంటే ఈ భూమి మీద ఉన్న యొక్క గురుత్వాకర్షణ శక్తి అంటే వాతావరణం, ఈ భూమిలో ఉన్న తేమ, ఈ సూర్యకిరణాలు వచ్చే అంటే కిరణాల యొక్క డి విటమిన్ వాటితోనే 88%, 92% మన శక్తి ఇస్తుంది. కానీ కేవలం 8% ఏం చేసినావు? ఈ ప్రపంచాన్ని విధ్వంసం చేసినాక మనం ఎక్కడ బతుకుతామండి? ఒకసారి చూడండి ఆయుర్వేద అభిమానారా, అంటే దీని ఒక్కటి ఏంది ఏమంటారు? ఒక 3 సామెతే ఇత్తేసి పొత్తు దొప్పినట్టుగా నీకు ఏమెత్తావు? ఇంత పెద్ద ఆకారం బంగారం ఇంతున్నది, ఆ బంగారం ఈ ముద్ద దొరికింది, తొవ్వి తీసిన వాళ్ళు ఒకరు తీసుకొని ఆయన బ్యాగ్ వేసుకొని పోతుంటే అసలు పోగానే ఇట్లా పట్టుకుని అందుకు పట్టుకున్నాక నాకు ఇంత పొత్తు వస్తుంది అన్నట్టు వస్తుంది, నాకు బాగా వస్తుంది అన్నట్టు వస్తుంది. ఇక్కడ ఏమున్నది? సూర్యుడి నుంచి పడ్డ కిరణాలు భూమి మీద పడ్డప్పుడు ఆ భూమి ఈ సూర్యుని కిరణాల మధ్యన అనుసంధానంగా ఒక పదార్థంగా ఏర్పడినప్పుడు ఆ పదార్థం నుంచి వచ్చాక ఏది వాయువును మనం పీల్చుకున్నప్పుడు డైరెక్ట్ సూర్యకిరణాలు మన శరీరం మీద పడ్డప్పుడు అందులో ఉన్న విటమిన్స్ మనం పీల్చుకున్నప్పుడే మన శరీరం దాదాపుగా 70 నుంచి 88, 98 అంటే దాదాపు ఇది 88, 90% వరకు ఎదుగుదల అవుతుంది. కానీ కేవలం మనం తినే ఆహారానికి 10%కి ఈ ప్రపంచాన్ని విధ్వంసం చేసినామండి. అలాంటి విధ్వంసంలో మొత్తం ఈ ప్రపంచానికి ఎలాంటి యొక్క క్షీణత వ్యాధిలాగా ఏ విధంగా ప్రపంచానికి వచ్చిందో ఇప్పుడు శరీరానికి కండర క్షీణత వ్యాధి వస్తుంది. కండర క్షీణత వ్యాధి వచ్చిందంటే వాస్తవంగా మనం బతకొద్దిగా 100% బతకొచ్చు. ఇప్పుడు బొంబాయిని, ఢిల్లీని గడగడల వణికిస్తుంది. ఎందుకు కండర క్షీణత వ్యాధి వస్తుంది? మన గాలిలో మొత్తం కంప్లీట్గా ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇంత కూడా మనకు గాలిలో ఉండవలసిందే 8 నుంచి 5 నుంచి వరకు, ఎంత 12 నుంచి 8, 8 నుంచి 5, 5 నుంచి 3 వరకు. అంటే ఎక్కడైతే మంచి స్వేచ్ఛమైన నిర్మాణమైన వృక్షాలు చెట్టు ఉంటాయో అక్కడ ఏముంటుంది? 8 నుంచి 5, 12 మధ్య వరకు గాలి ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. కంప్లీట్గా ప్లాస్టిక్ వ్యర్థాలు కంప్లీట్గా ఏది ఇలాంటి వ్యర్థాలు ఉన్నప్పుడు 100% ఏముంటుందండి చెప్పండి? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. అంటే నీ గాలిలో స్వచ్ఛమైన గాలి అయినప్పుడు నువ్వు పీల్చుకున్న గాలితోని మన శరీరంలో దాదాపుగా 10% మనం తిన్న ఆహారము 10%, మన ద్రవం ఎంత ఉంటుంది? 40%. అంటే ఎంత? 40-60% ద్రవం ఉంటుంది అనుకోండి. ఈ ద్రవము 60, ఈ 10, 70% ఎంత? 70% పోయినాక 50% పోయినాక 10 అంటే 60% పోయినాక నీకు 40% ఏంటిది? గాలే. ఈ 40% గాలి పీల్చుకున్నప్పుడే నీ శరీరం ఎదుగుదల ఉంటుంది. ఈ 40% గాలినే నీవు పీల్చుకున్న గాలి అంతా శూన్యమైన అంటే వ్యర్థమైన పదార్థాన్ని పీల్చుకుంటే మరి నీకు ఎక్కడ ఎదుగుతుందండి? అందుకే ఇప్పుడు భయంకరమైన వ్యాధులు వస్తాయి. అది ఆ టెక్నాలజీ కానీ ఆ వైద్యం కానీ మన భారతదేశంలో ఉన్నదట. ఢిల్లీనో, కలకత్తానో, హైదరాబాద్నో. కానీ కొన్ని కోట్లు ఖర్చు కావాలి. ఆ ఖర్చు పెట్టే శక్తి ఉన్నదా? నాకు డబ్బు లేకనే నా భర్త తాగుతూనే కనీసం ఆ పోలీసు కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసు లక్ష బట్టలు వచ్చే కనీసం ఆయన నిరోధించలేకపోతున్నారు. ఆయన నిరోధించండి, ఆయన పెద్ద కలెక్టర్కో లేదంటే డిప్యూటీ కలెక్టర్కో, ఆర్డీఓకో, ఎంపీడీకో దగ్గరుండి, లేక ఎమ్మెల్యే గారికో, ఎంపీకో దగ్గరుండి ఆయన తీయడిగా ఆయన షాప్ తీసి నాకు ఎందుకు అనుకొని వచ్చిన రక్షక బట్టలు వీళ్ళు వస్తారు, ఊకుంటారు. వరి పట్టుకొని ఆ ఒక్క బెల్ట్ షాప్ పై 100 బెల్ట్ షాప్ అయి తాగుబోతు తెలంగాణ అయింది. అలాంటి తాగుబోతు తెలంగాణలో ఈ విధంగా వ్యాధులు వస్తే నీ నుంచి కాదు, నా నుంచి కాదు, ఏ కోటీశ్వరి నుంచి కాదు, అంటే ఎవరు చేసుకున్న గోతులే ఆ ఊరిపోతుంది. అలాంటి అప్పుడు మన శరీరంలో ఇలాంటి ఒక శరీరంలో ఇప్పుడు నేను చూసుకుంటే చాలా కేసులు చూసుకుంటే పోదాం. మొన్న కూడా ఎక్కడ చూసిందంటే ఏది పెద్దవంగరం మండలంలో ఒక గ్రామంకి వెళ్ళినండి. తండ్రి మంచానే పడ్డాడు, తండ్రి తర్వాత వాళ్ళ తండ్రి మంచాన పడ్డాడు, మనోడు అంటే తాత, తండ్రి, మనోడు ముగ్గురు మంచాల పడ్డారు. పాప తల్లి నిజంగా నీకు 2 చేతులు చేర్చిపెట్టే తల్లి. భర్త అంటే ఏది పెద్ద మనిషి అంటే తాత, ఆ తాత కొడుకు తండ్రి, ఆ తండ్రికి 2 కొడుకులు, ఒక కుమార్తె, వాళ్ళ భార్య ఉంటుంది. చిన్న కుమారుడు జీతం తీసుకొచ్చి ఇస్తేనే ఆ ఇల్లు కడుతుంది,
పెద్ద కుమారుడు ఉదయం లేచి వాడి నిద్రపోయిన దాకా తాగుతాడు. ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురికి పింఛన్ డబ్బులు 4,000 వస్తాయి. ఈ చిన్న కుమారుని కష్టం ఈ యొక్క పింఛనే ఈ భార్య, భర్త, ఆ వృద్ధుడు, ఈ చిన్న కొడుకు, ఆ పెద్ద కొడుకు అంటే ఎందరు వాళ్ళు ముగ్గురు, వీళ్ళు 6 బతుకుతారండి. ఈ తెలంగాణలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే మరి వాళ్ళు ఏం చేస్తారా నాన్న అంటే మరి వాళ్ళు కంట్రోల్ బియ్యం తినరయ్యా. వాళ్ళకి అదేం రోగమో ఆ కంట్రోల్ బియ్యం పక్క వాళ్ళకు చేస్తారు, ఏం చేస్తారు సన్న బియ్యం తింటారట. ఆ సన్న బియ్యానికి ఈ సన్న బియ్యానికి ఇతర మంచట పడ్డ వాళ్ళకు ఉదయం సాయంత్రం లేస్తే అసలు వాళ్ళకు కనీసం కూర్చోపెట్టడానికే ఆ తల్లి సేవ చేస్తుంది. అట్ట 5 సంవత్సరాలట దాని బిగ్ టీవీ వాళ్ళు కూడా వేరే ఎన్టీవీలు కాదు వచ్చిర్రు, ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్ వేరే మనకు న్యూస్ ఛానల్స్ కూడా వచ్చిర్రు తీసుకున్నా. కానీ పాపం వాళ్ళు ఇంతవరకు అలాంటి కొంచెం ముందు రాండి. ఎంతోమంది ఈ ప్రపంచంలో దాతలు ఉన్నారు. తన హృదయాన్ని కలిగించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెళ్ళండి, వెళ్ళి ఖచ్చితంగా ఆ కుటుంబానికి చేస్తే 100% నేను 2 చేతులు జోడిస్తున్నాండి. అంటే మన కండరక్షీణత వ్యాధి కాకుండా నరాలలో వెన్నుపూస లెక్కలేని కాకుండా ఆపరేషన్లు అవుతున్నాయి. వెన్నుపూస నరం సిస్టమ్ అయినా, లేదంటే నాడీ వ్యవస్థ పనిచేయకపోయినా, లేక మన యొక్క చిన్న మెదడు పెద్ద మెదడులో ఏ జ్ఞాపశక్తి లేకపోయినా కానీ నేను తీసుకునే విధానం చెప్తా మంచిగా రండి ఆయుర్వేద అభిమానరా. ఇది ఏందండి, ఇది జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు మొత్తం ఏం తీసుకోండి, దీని తొడిమ తీసుకోండి, బెరడు తీసుకోండి. ఇది ఏంటంటే దీని నల్లెడ అంటారు. ఇది 4 పలకల నల్లెడ, 3 పలకల నల్లెడ, 2 పలకల నల్లెడ ఉంటుంది. కానీ కొందరికి నల్లెడ పలకను బట్టి శక్తి పెరుగుతుంది. మనకి 4 మనకు లేని దాని ఏమంటారు చూడండి 3 సామెత లేని బిడ్డల కోరిక అన్నట్టుగా లేని చెట్టు గురించి కోరక నీ ముందున్నదే. ఈ నల్లెడ ఒక భాగం తీసుకోండి, ఇది సిబ్బితీగ ఒక భాగం తీసుకోండి, ఇది కలేపాకు తీసుకోండి. ఈ సిబ్బితీగ ఇప్పుడే చిగురిస్తుంది, నల్లెడ కూడా ఇప్పుడే చిగురిస్తుంది, ఈ కలేపాకు కూడా చిగురించి పండ్లు ఇస్తుంది. ఇది జమ్మి చెట్టు కూడా ఇప్పుడే చిగురిస్తుంది చూడండి. అంటే కాలగమనాన్ని బట్టే తీసుకోవాలి. ఈ భూమి చిగురిస్తుంది. ఎక్కువగా వచ్చే వ్యాధులు కూడా ఇదే సమయంలో. ఎందుకు భూగర్భంలో ఈ యొక్క భూవాతావరణ మార్పులు అన్నీ మంచిగా రండి ఆయుర్వేద అమ్మలారా. ఇక్కడనే ఉన్నది మొత్తం కాన్సెప్ట్. అతి అమోఘమైన పెద్ద చెట్టు దొరికింది అనుకోండి, ఈ బెరడు తీసుకోండి. ఈ బెరడు తీసుకున్నాక ఆటోమేటిక్గా ఆ చెట్టు బెరడు వల్ల తీస్తే చెట్టు చచ్చిపోతుంది. ఆడ వృద్ధ మట్టి అన్నా గేవల పేడన్నా ఆవు పేడ మేము నేర్చుకున్న కొత్తలో 2002-2000లో అప్పుడు ఆవులు ఎక్కువ, ఇప్పుడు ఆవులు లేవు. ఆవు పేడనే పెట్టిందే మా గురువు తిట్టేది. ఆ పేడ పెట్టి దానికి పెట్టండి, ఆ బెరడు తీసుకోండి. ఆ బెరడు గోరువెచ్చని నీళ్ళలో కడగండి. ఇది ఎంత బెరడు, ఒక 100 గ్రాములు ఇంత బెరడు తీసుకోండి. దీనేం తీసుకోండి, నల్లెడ తీసుకోండి, సిబితీగ తీసుకోండి, ఇది తీసుకోండి. వీటితో పాటు తెల్లని మిరియాలు తీసుకోండి. తెల్లని మిరియాలు దొరుకుతలేవని సాధ్యం తెల్లని మిరియాలు తీసుకోండి. ఈ 5 ఏం చేయాలంటే ఫస్ట్ కొద్ది బాగాన తీసుకొని ఈ 5 కలిపి అంటే ఒక్కొక్కటి ఇంత బాగాన తీసి శుభ్రపరిచి ఆరబెట్టినాక మెత్తగా దంచి ఆటోమేటిక్గా లావున్న వాళ్ళకో నువ్వుల నూనె, కొబ్బరి నూనె, మామూలు ఉన్న వాళ్ళ నువ్వుల నూనెలో ఆటోమేటిక్గా కలిపి ఆయిల్ పుల్లింగ్ చేసి ఆ మిగతా జిగిటా భాగాన్ని ఆటోమేటిక్గా మంచిగా రండి ఆయుర్వేద అమ్మారా. కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది చూడండి, కొబ్బరి బొండం, ఆ కొబ్బరి బొండం తీసుకోండి. ఆ కొబ్బరి బొండంలో ఆటోమేటిక్గా ఏం చేయాలంటే ఆ కొబ్బరి బొండంలో వాటర్ తాగినాక అందులో ఏమేయండి, ఈ పత్రం ఈ బెరడేయండి, వేసి నువ్వుల నూనె అన్న ఆముదం పోసి ఈ ఇంట్లో ఆటోమేటిక్ దీపాంతం పెట్టండి. 100% దీపాంతం పెడితే ఆ రోజున దొడ్డి కోమరయ్య తన యొక్క ఎదురు కాల్పులకు రక్తం చిందించి ఈ తెలంగాణ రైతాంగానికి ఒక దీపంలాగా వెలిగి ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులయ్యారు. అది 100% వాస్తవం. అదేవిధంగా ఎక్కడైతే కండర క్షీణత వ్యాధి కాకుండా మన మెదడులో ఉండవలసిన ట్యూనర్స్ లాగుండి పక్షవాతం వచ్చి కీలవాతం లాగొచ్చి మంచన పడి మన యొక్క పక్షవాతం లాగొచ్చి కొందరు పడిపోయి లేవరు, అలాంటి వాళ్ళకు లేదంటే మన యొక్క బోన్స్లో అంటే మన ఎముకలలో ఎలాంటి యొక్క ఎదుగుదల లేకున్నా లేక పలిగిన ఆపరేషన్ కొందరు నడవరు, అలాంటి వాళ్ళకు నేను చెప్పిన యొక్క దీని ఈ సమూలాలను తీసుకొని ఈ విధంగా ఆయిల్ పుల్లింగ్ చేసుకోండి. ఇది ఒక భాగం మంచి గుర్తుంచుకోండి. ఈ మిగతా భాగాన్ని ఏం చేయండి ఆయుర్వేదం ఇక్కడనే ఉన్నది మొత్తం కొబ్బరి మట్ట తీసుకురండి. ఏ మట్ట, కొబ్బరి మట్ట తీసుకురండి. కొబ్బరి మట్ట ఉంటాక ఆడ పైన ఉంటుందండి పెచ్చులాగా
తీస్తే ఒక చర్మం వస్తుంటుంది. ఆ కొబ్బరి మట్ట అనేది మంచి గుర్తు. కొబ్బరి మట్ట అనేది ఏది అరడి ఆకని కొబ్బరి మట్టకే ప్రాముఖ్యత. కొబ్బరి మట్ట తీసుకోండి. ఈ 4 నల్లడ, కలియాపాకు చెట్టు, సిబ్బి తీగను ప్లస్ ఈ బెరడును ఈ 4 సమభాగాలు చేసుకోండి. అంటే ఈ 4 కలిసి ఏంది 100 గ్రాములు ఉండాలి. అందులో ఒక 25 గ్రాములు తెల్లని మిరియాలి. ఈ కొబ్బరి మట్టలో కలిపి దగ్గరికి చుట్టి దాని ఒక భాగంలో పెట్టాలి. అది చెప్తాం, అది ఎట్ట చేయన్నాం. అది ఇక్కడ దొడ్డి కొమరయ్యకు మన తెలంగాణకు ఉన్న సంబంధం ఏదైనా ఒక భాగంలో పోతే ఆ రోజున ఈశ్వరుడు దొరైన ఆ యొక్క అరుట్ల రామచంద్రారెడ్డి, అంతేకాకుండా ఆ ఈశ్వరుడు దొర వాళ్ళు కలిసి తెలంగాణలో ఈయన ఈశ్వరుడు దొర సమీపించి అక్కడ నైజాం రాజులకు తొత్తుగా ఉండి ఆటోమేటిక్గా ఏం చేసిందంటే మన తెలంగాణ సాయుధ పోరాటానికి కారకుడైనండి. ఇది 100% వాస్తవం ఆయుర్వేద అభిమానులారా. అలాంటప్పుడు జరగవలసిన అన్యాయం ప్రజల్లో జరిగి ఎంతోమంది కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఒక తెలంగాణ రైతు సాయుధ పోరాటాన్ని ఈ యొక్క ప్రాంతానికి తీసుకొచ్చారు. ఏ ప్రాంతానికి? నల్లగొండ ప్రాంతానికి తీసుకొచ్చారు. అదే కాలంలో మన యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా అయినా దాదాపుగా ఇది పాలకుర్తి అయితేంది, జనగామ సమీపం నెల్లుట్లు అయితేంది, అంతేకాకుండా మనకు కడివెండి ప్రాంతం అయితేంది. ఎంతోమంది తన యొక్క భూస్వాములు తిరుగుబాటు చేసి పేదవాళ్ళ భూములు లాక్కొని ఆ పేదవాళ్ళ కనీసం తినడానికి తిండి లేకుండా కానీ అనేక విధంగా చిత్రహింసలు పెడితే వాళ్ళు చేరి ఎప్పుడైతే ఎర్రజెండా కమ్యూనిస్టు వాళ్ళ యొక్క నీడలో చేరి తన యొక్క దొరలకు ఎదురు తిరగడం మొదలుపెట్టిరండి. ఇక్కడ వచ్చింది ఏంది? ఎప్పుడైతే తనకు సంభవించవలసిన భూమి, పేదవాళ్ళకు సంభవించవలసిన భూమి సంభవించే సమయంలో వాళ్ళే రెడ్డిలు, దొరలు, పటేలు పటవాళ్ళు గుంజుకోవడం వల్ల ఎల్లక ఎప్పుడైతే అమాయక ప్రజలు పేదరిక ఎదురు తిరిగినరో ఆ ఎదురు తిరిగిన సమయంలో పేదరిక ప్రజలకు భూస్వాములకు వచ్చిన యొక్క పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. ఇది మొదటి. అంతే. ఈ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఆ కాలం పూర్వం నుంచే మన ప్రాంతం ఏమున్నది? వ్యవసాయంకు ఉన్నది. అందులో ఎక్కువ భూములు ఎవరికి అవసరము? రైతులకు అవసరం. అందుకే అక్కడ రైతులు బలిగొంటారు కనుక ఆ రైతుల యొక్క వారసులు, ఆ రైతుల యొక్క పిల్లలే ఈ యొక్క దొరలతోని కొట్లాడడం వల్ల వచ్చింది కనుకనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని వచ్చింది. అలాంటప్పుడు ఎంతోమంది అమరవీరులు, వీళ్ళు దొడ్డి కొమరయ్యనే కాదు, ఎంతోమంది అమరవీరులు ఈ తెలంగాణ సాయుధ పోరాటం కొరకు పోరాడి అప్పుడు ఈశ్వరుడు దొర మొత్తం ఈ తెలంగాణలో కడవెండి ప్రాంతంలో గ్రామాలను, ఆ భూస్వాములను, ఆ అమాయక జనాలను మొత్తం దగ్గరికి చేసుకొని ఆ భూమి ఆక్రమించుకోవడం వల్ల ఆ రైతుల మధ్యన ఆ వచ్చే ఘర్షణలు తిరుగుబాటు చేసినప్పుడు ఈ దొడ్డి కొమరయ్య అనే ఒక యువకుడు ఆటోమేటిక్గా అలాంటి పోరాటంలో పాల్గొని తన ఎదురు తిరగడం వల్ల ఆ దొరకు ఉన్న యొక్క ప్రాతిపాదిక బలంతోని ఎదిరించే వ్యక్తిని ఏ విధంగా సంహరించాలని ఒక ప్రబలమైన శక్తితోని ఆ కమ్యూనిస్టు ఒక అండా ఉండగాని ఒక సమావేశంలో చేరి తనకున్న ఉందాతనంతో తనకున్న ఒక బలంతో ఆ దొడ్డి కొమరయ్యను ఆటోమేటిక్గా ఎదిరించి వాళ్ళను కాల్చి చంపడం జరిగిందండి. ఇది దాదాపుగా 1964 జూలై 4వ తారీఖున మరణం జరిగింది కనుకన ఈ దొడ్డి కొమరయ్య యొక్క మరణం ఆ రోజున్నే తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో ఎంతోమంది పోరాటం చేసినా కానీ ఆ దొడ్డి కొమరయ్యలాగా ముందుకొచ్చి తన ప్రాణం అర్పించిన వ్యక్తి ఎవరంటే తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరంటే ఈ దొడ్డి కొమరయ్య అండి. ఎప్పుడైతే దొడ్డి కొమరయ్య మరణం జరిగిందో ఆ కడవెండి ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల ఉన్న సీతారాం ప్రాంత ప్రజలు, చుట్టూ ఉన్న యొక్క పాలకుర్తి అయితేంది, అంతేకాకుండా ఈసునూరు అయితేంది, అందరూ కలిసి అమాయక ప్రజలు ఎదురు తిరిగి ఆ ఈసునూరు దొర మీద ఎదురు తిరిగి ఆ యొక్క గోడను, ఆయన యొక్క కోటను, ఆయన యొక్క ఆ యొక్క కట్టడాలను యొక్క ఎక్కడికక్కడి యొక్క దొరల దాతల యొక్క ఆ గడిలో చేరి ఆ ప్రజలే తిరుగుబాటు చేసి ఆ గడిని కూడగొట్టడం, ఆ దొరను పట్టుకొని చంపడం, అనేక విధాలుగా చేసి ఆ దొరల భూమిని లాక్కొని తన భూమి మాకే దక్కాలే, ఈ పంచభూతాలతో ఏర్పడిన యొక్క ఈ సహజ సంపద నాదే సొంతం, దున్నేవారికే దుక్కి అని ఎదిరించి ఆ దొడ్డి కొమరయ్యతోని ఎదిరించి అప్పుడు ఒక ప్రభుత్వం జోక్యం చేసుకుని
ఎంతో మందికి భూమి లేని నిరుపేదలకు ఆ ఈశ్వరుడు యొక్క సంబంధించిన దొర భూమును ఆ భూమి లేని నిరుపేదలకు పంచి ఇచ్చి ఆ యొక్క ఎర్రజెండా నీడల్లోనే ఒక అమరుడు అయిన అమర జీవి ఈ ప్రపంచానికి ఒక తొలి రైతాంగ సాయుధ పోరాట అమర జీవి ఎవరంటే ఈ యొక్క దొడ్డి కొమరయ్య అండి. అలాంటి దొడ్డి కొమరయ్య కన్న గడ్డ మన తెలంగాణ గడ్డ. అలాంటి దొడ్డి కొమరయ్య వారసులు కన్న గడ్డ మన తెలంగాణ గడ్డ. అలాంటి దొడ్డి కొమరయ్యకు వారసులు ఇప్పటికీ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క కుటుంబం ఉమ్మడిగా ఉండి తన దొడ్డి అనే యొక్క కుటుంబ వంశంతో ఆ యాదవ సోదరులకు, ఆ కడవెంటి ప్రాంత ప్రజలకు, ఉమ్మడిగా ఉన్న వరంగల్ ప్రజలకు, అంతేకాకుండా జనగాం జిల్లా ప్రజలకు, తెలంగాణ అమరవీరులు ఎంతమంది అయితే అమరవీరులు తెలంగాణ కొరకు పోరాడుతారో వాళ్ళందరికీ శిరస వంచి వందనము చేసేది ఒకటేనండి, ఆయుర్వేద అభిమానులారా. అలాంటి అమరవీరుల సాక్షిగా తన శరీరంలో రక్తాన్ని ఎర్రగా చెందించి తనకు ఎర్రని మాందారంలాగా ఈ రోజున ఈ తెలంగాణ ప్రాంతం విదజల్లుతుందంటే ఆ అమరవీరుల త్యాగఫలమే, ఆ అమరవీరుల యొక్క ప్రాణాలే ఈ రోజున మనం విదజల్లుతున్నాం. అలాంటి అమరవీరుల త్యాగఫలం ఈ తెలంగాణ సాయుధాన్ని పోరాటంగా ఏర్పరిచి ఈ తెలంగాణలో అనేక విధాలుగా వీధి వీధిన, ఇల్లు ఇల్లున, గల్లీ గలిన ఈ రోజున ఏది ప్రబల్యం ఏదంటే ఈ తెలంగాణలో ప్రపంచంలోకి వెళ్ళి ఏదంటే తాగుబోతు వ్యవస్థ, మత్తుపానీల వ్యవస్థ, ప్లాస్టిక్ వ్యవస్థ. ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలి ఒక భాగంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నేను జోడించి పెట్టేది ఒకటే, అంత భయంకరమైన ఏది మన శరీరం ఎలాంటి స్పందించినప్పుడు అలాంటి భయంకరమైన వ్యాధిని మనం ఏ విధంగా అరికడుతుంటారో ఇప్పుడు ఏది జమ్మి బెరడు, లేదంటే ఇదేంది, ఇది నల్లడ, ఇది సిబ్బితీగ, ఇది ఏది తెల్ల మిరియాలు, ఈ 4 అంటే ఈ 3 ప్లస్ ఏది ఆ 4 అంటే ఈ 4 చెట్లు ఏది కలేపాకు, సిబ్బితీగ, నల్లడ, జమ్మి చెట్టు ప్లస్ ఏది తెల్ల మిరియాలు, ఈ 3 మంచిగా ఆయుర్వేద అమ్మలారా. ఇది అమోఘమైన శక్తి. ఒక నాటు సోరకాయ తీసుకోండి, లేక నాటు దోసకాయన ఏం లేదు, లేదంటే పనసకాయ సీజన్ వెళ్ళిపోయింది, ఎప్పుడు దొరుకుతాయి కదా, నాటు దోసకాయ సోరకాయ తీసుకోండి. వీటన్నిటి ముక్కలుగా తరిగి అంటే మెత్తగా దంచి ఒక సోరకాయ గూబం తీసి ఆ గూబాన్ని కొంచెం పసుపు నూనె లేక పసుపే పెట్టి ఆరబెట్టి ఆ గూబం నిండా ఏది సోరకాయ గూబం నిండా పెట్టి దాన్ని 1 రోజు 2 రోజులు అందులో ఉంచి, లేదంటే ఆ సోరకాయను అందులో పెట్టిన తర్వాత ఇవన్నిటి కలిపి ఆ సోరకాయని పెట్టి దాన్ని ముక్కలుగా చేసి ఒక జ్యూస్ రూపంగా, ఒక ఆహార పదార్థంగా ఎవరైతే తాగుడు బానిస అవుతారో, ఎవరైతే సైకోలాగా ఉంటారో అలాంటి వాళ్ళకు ఇది ఏదే విధంగా ఇచ్చి జ్యూస్ లాగా మనం ప్రవేశపెడితే 100% అలాంటి యొక్క తాగుబోతు వ్యవస్థ, లేదంటే మత్తుపానీల వ్యవస్థ, బానిసమైన పిచ్చిలాగా సైకోలాగా, నేనంటేనే 3 కాళ్ళు అనే వాళ్ళు మనకు సైకోటిస్ట్ లాగా ఉన్న వాళ్ళకు, లేదా భయంకరమైన క్యాన్సర్, భయంకరమైన షుగరు, భయంకరమైన వాటికి ఈ యొక్క దీని సోరకాయ జమ్మి బెరడుతోని ఈ చెచ్చే మందు అయితే ఖచ్చితంగా ప్రవేశపెడితే 100% మనకు ఏలాంటి వ్యాధులు రావు. అంతేకాకుండా ఈ మందు రూపకంగా కానీ ఈ 4 తీసుకొని సోరకాయ అన్న, క్షీరదోస అన్న ఏం లేదు, లేక బుడిది గుమ్మడికాయ అన్న ఏం లేదు, లేదంటే గోధుమ గడ్డి అని ఏం లేదు, ఈ 4 అంటే జమ్మి చెట్టు, తెల్లని మిరియాలు, నల్లెడ, సిబ్బితీగ, కలేపాకు, ఈ 4తో పాటు అంటే మిరియాలతో 5తో పాటు ఖచ్చితంగా క్షీరదోస అయినా ఏం లేదు, లేదంటే గోధుమ గడ్డి జ్యూస్ అయినా ఏం లేదు, బూడిద గుమ్మడికాయ జ్యూసు అందరూ లోపలి జ్యూస్ తీసుకుంటారండి. పెచ్చుతోనే శుభ్రంగా కడిగి ఆ పెచ్చుతోనే జ్యూస్ తీసుకోండి. 100% ఏ విధంగా ప్రవేశపెడితే మన శరీరంలో కలిసిపోయి మన పిత్తాశయంలో కానీ లేక మన లివర్లో కానీ ఎక్కడైతే ఆమ్లతత్వానికి బానిస అయ్యి ఆ లివర్ మీద ఎఫెక్ట్ పడుతుందో ఆటోమేటిక్గా ఆ లివర్లో ఉత్పన్నం చేసే ఆమ్లతత్వం కొద్ది రెట్టింపుగా ఉత్పన్నం చేసి కొంచెం మత్తు పానీయాలకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి దానికి కొందరు ఏం చేస్తారంటే మేము ఆ మంది ఇస్తాం, ఈ కడేం ఇస్తే తాగుడు బానిసగాడు అదని ఎంతోమంది మూఢనమ్మకాలు పెట్టి మంత్రాలను పేరు చెప్పి లేక యంత్రాలను పేరు చెప్పి చట్టాన్ని పేరు చెప్పి ఎంతోమంది కొన్ని కోట్లకు పడగెత్తుతున్నారు. పడగెత్తడం మంచిదేనండి, కానీ పేద ప్రజలను అమాయకం చేయకండి. పేద ప్రజలు ఎక్కడ బతుకుతారు? అమాయక ప్రజలు ఈ దేశంలో ఎలా బతుకుతారు? ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ మత్తు పానీయాలతోనే జోడిస్తుంది. మనం ఉన్నది జోడించుకుంటే మనం ఏ విధంగా బతుకుతామండి?
అందుకే ఇలాంటి వాటిని ప్రభుత్వాలు తొందరగా చొరవ తీసుకొని పల్లె ప్రకృతి, పల్లె ప్రగతి, ఎప్పుడైతే పల్లెలు సస్యశ్యామలంగా వెదజల్లుతుందే అప్పుడే భారతదేశ ఉనికి, భారతదేశ అభివృద్ధి జరుగుతుంది. అందుకే మిమ్మల్ని 2 చేతులు జోడించి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని వేడుకునేది ఒకటే, ఎవరైతే ఈ దొడ్డి కోమరయ్య వర్ధంతి సాక్షిగా వాళ్ళ కన్న తల్లి కొండయ్య కట్టమ్మ ఆత్మ సాక్షిగా ఎవరైతే ఈ దొడ్డి కోమరయ్య రైతాంగ సాయుధ పోరాటం మొదటి తొలి అమరుడు, మన యొక్క కుటుంబం అమరం కావద్దు. మన కుటుంబంలో ఒక భర్త దాగిపోతే ఆ కుటుంబం శూన్యం, ఒక భార్య తాగితే ఆ కుటుంబం శూన్యం, ఒక కొడుకు తాగితే ఆ కుటుంబం శూన్యం. ప్రపంచంలో అత్యధికంగా తాగుబోతు గడ్డ అంటే తెలంగాణే. అలాంటి అత్యధిక తాగుబోతు గడ్డను పల్లె నుంచే, పట్టణం నుంచే ఏ ఊరు బాగుపడుతుందో ఆ ఊరు వాళ్ళే, ఆ ప్రజాపాలకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ ముందొచ్చి ప్లాస్టిక్ని నిషేధించండి, కట్టుబాటుతనంలో తాగుబోతు మద్యపానం నిషేధించండి. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వాతావరణ పారిశుద్ధ్యాన్ని పాటించండి, ప్రకృతికి మొక్కలు నాటండి. అలా ముందొస్తున్న ఆశించుకుంటూ మరి ఒక్కసారి ప్రపంచవాసులకు మీ అందరికీ ఈ దొడ్డి కోమరయ్య 80వ వర్ధంతి పురస్కరించుకొని మేము చెప్పే ఆయుర్వేదం ఏదో చెప్తారు, ఏది లేదు, ఇవన్నీ మేము అనువర్తింపచేసి కొన్ని వందల వేల మంది అనువర్తింపజే మార్పు వచ్చి మేము ముందుకు వస్తున్నాం. మార్పుకు చేకూర్చండి. సూర్యకిరణాలు భూమి మీద పడ్డప్పుడు ఈ భూ వాతావరణం పచ్చదనం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పచ్చకూరలు అంటే ఆకుకూరలో ఎదుర్కొంటాం. అంటే ఎందుకు ఎదుర్కొంటాం? అది ఆకుకూరలు మీ తాత తిన్నాడు, మీ తండ్రి తిన్నాడు, మీ నాన్నమ్మ తిన్నది, మీ అమ్మ తిన్నావు తిన్నావు. మరి ఇది కూడా ఈ చుట్టూ ఉన్న వాతావరణంతో చెట్లున్నాయి కదా, మరి చెట్ల బెరడాలు పత్రాలను ఉపయోగించుకుని మీ ఎందుకు వ్యాధులు రావండి? 100% రావు. అందుకే అలాంటి వాళ్ళు మంచిగా ఉపయోగించుకొని ఏవతి ఈ ప్రపంచంలో అందరూ ఆయుర్వేదం వైపే రావాలి. ఈ ఆయుర్వేదంతోనే సాధ్యమవుతుంది. ఆకాంక్షించుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ జై విశ్వం, జై పర్యావరణం, జై హరిత భారతం, జై హరిత రాష్ట్రం, జై హరిత జిల్లా, జై హరిత మండలం, జై హరిత గ్రామముగా కావాలని ఆకాంక్షించుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ దొడ్డి కోమరయ్య యొక్క వర్ధంతి సందర్భంగా మా సుశ్రుత ఫౌండేషన్ తరఫున మా ఇంట్లో మాందరం చెట్టు పట్టుకోండి. ఆ మాందరం చెట్టు పట్టుకోండి. జోహార్ జోహార్ అనగానే అందరూ అన్నారు దొడ్డి కోమరయ్య కన్నా జోహార్ అని. జోహార్ జోహార్ దొడ్డి కోమరయ్య కన్నా అంటారా? జోహార్ 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 దొడ్డి కోమరయ్య ఎవరో తెలుసా? మన తెలంగాణ తొలి అమరవీరుడు. ఆయన వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే మీరు చదువుకుంటారు. ఏం చరిత్రలు చెప్తారు? ప్రతి ఒక్కరు చరిత్ర వినాలే. హిస్టరీ అయినా ఏదైనా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా కానీ అది లేదు. వస్తుంది అది చూడండి. ఈ ఎర్రని మాందారం మన దొడ్డి కోమరయ్య గారి యొక్క రక్తం. అందుకే ఈ యొక్క మాందార చెట్టు, అన్ని చెట్లు మాందార చెట్టు 2 ఉన్నాయి కానీ అవి చచ్చినాయి. మళ్ళా ఈరోజు దొడ్డి కోమరయ్య యొక్క వర్ధంతి సందర్భంగా చర్లాపల్లి నర్సరీ వాళ్ళు ఇచ్చిన చెట్టు మా ఇంట్లో పెట్టుకుంటున్నామండి. వస్తుందా? పట్టుకో, చెట్టు పట్టుకో. చిన్నగా ఆ ఏళ్ళని కలిపండి పెట్టు. అంతే, ఏళ్ళని కలిపి ఇరుదురుగా ఇరుదురుగా ఏళ్ళు మొత్తం లోపలికని ఏం కలిపి నీళ్ళు పోయమండి. వృక్షో రక్షితి. ఈరోజు దొడ్డి కోమరయ్య గారి ఒక వర్ధన సందర్భంగా 80వ వర్ధన సందర్భంగా మా ఇంట్లో ఎర్రని మాందరం చెట్టు పెట్టుకున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. ఆ వీడియో పట్టుకుని నువ్వు బెటర్ ఇది ఇప్పుడు ఇప్పకుండా మా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆయన బర్త్డే అట నిన్న. మా యొక్క ఏది అయ్యప్ప స్వామి దేవస్థానం ఇక్కడ తురువులు ఉంటుంది, ఆ దేవస్థానం వాళ్ళు మాకు చెట్టు ఇచ్చారు. ఏది మమ్మల్ని చూసి ఇట్ట పట్టుకోరు. వాస్తవంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో ఎమ్మెల్యే గారితో మా బిడ్డ బాగా సీరియస్ ఉంది గాంధీలో కనుక నా బిడ్డ లబ్ధి పొందినమండి. కానీ వాస్తవంగా ఇలాంటి వాళ్ళు ప్రజా ప్రతినిధులు, అంతేకాకుండా ఈ చెట్టు మా అబ్బాయితో పెడుతుందా ఇట్లా. ఇది మా పాతిల్లు జాగండి, మా తాతలది. మంచిగా ఏ లోపలికన్నా వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి బాబాయ్, మంచిగా లోపలికని పెట్టి మంచిగా పెట్టాలి బబ్బులు. అందుకే ఎక్కడ ఉన్నా కానీ ఇలాంటి బర్రెల వలే బాబాయ్ చూద్దాం. మంచిగా లోపలికి ఇంకా ఏరు మంచి మట్టాను కింద పడతావు మంచిగా. వృక్షో ఇది ఎవరిది అన్నమాట? ఎవరిదే? మన మాజీ ఎమ్మెల్యే గారైన ఎర్రబెల్లి దయాకర్ రావు గారి యొక్క నిన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తింపుగా, అంతేకాకుండా ఇవాళ కొమరం భీమి వర్ధంతి, అందుకే చూసిర్రా ఉంటారు చూడండి కొన్ని ప్రముఖులకు ఇట్లా కలిసి వస్తుంది అనమాట. ఇవాళ కొమరం భీమిది జూలై 4వ తారీఖు ఏది మరణం జరిగింది. ఆయన పేరు మీద మా ఇంటికాడ పెట్టుకున్నా. మా తాతలది, మా నానమ్మలది, మా చిన్నమ్మ, మా చిన్నాయన, మా బాబుది వంతుగా ఇక్కడ రాయి చెట్టు పెట్టిన. ఈ రాయి చెట్టు ఇప్పుడు చూడండి, మెయిన్ లైన్ కింద ఉందని కొంచెం ఆబ్జెక్షన్ పెడతారు. ఏది పెట్టినా కానీ ఆ లైన్ కింది పోక మీద మేము కొడతా ఉంటాం. ఇది 100% వాస్తవం. ఈ రోడ్డుకి ఇరువైపులు ఇలాంటి అమూల్యమైన చెట్లు ఉండాలి. గట్టిగా వృక్షో రక్షితి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాజీ ఎమ్మెల్యే గారి పేరు మీద వాళ్ళ బర్త్డే సందర్భంగా మా సుశ్రుత ఫౌండేషన్ పెట్టే చెట్టు చేయబడి గట్టి వృక్షో రక్షిత అని ముగ్గురానండి. వృక్షో రక్షితి, వృక్షో రక్షితి. కవర్ దింపుకో, కవర్ దింపు. మటన్ బాబాయ్, ఈ వర్షాకాలం చెట్టు ఎట్టే పెట్టిన చెట్టు బతుకుతుంది. నిలబై చాలు. వృక్షో రక్షితి ఆయన నీకు చెప్పడం మీద నువ్వు చెట్లు బతికించమని నిలబై. చిన్న పడేవు చిన్న పైరా. వృక్షో రక్షితి అది గాబ్జీ. దగ్గర పెట్టిస్తారు, ఎందుకని కొన్ని ఉండని వాళ్ళు. అవును, లోడ కూడా తెలియదు ఈసారి. వృక్షో రక్షితి రక్షిత, వృక్షో రక్షితి రక్షిత. వెరీ గుడ్. గట్టిగా వృక్షో రక్షితి, వృక్షో రక్షితి రక్షిత. దాన్ని చాలే బాబా చేయగలకి చాలు. ఏం చూస్తూ ఉందంగా అదే కదా. ఓకే, థ్యాంక్ యూ.